కుడికాలి లోపల పెట్టి వెళ్ళమ్మా. పదండమ్మా. కాంతమ్మా, నీ కోడలు మహాలక్ష్మిలా ఉంది. లా ఏమిటి, సాక్షాత్ మహాలక్ష్మియే నా కోడలు. నిజమేనమ్మా. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు. కోడలొచ్చిన వేళ విశేషం. 20 ఏళ్లగా సాగుతున్నటువంటి కోర్టులో కేసు మీరే గెలిచారు. ₹1 కోటి ఆస్తి కలిసి వచ్చింది. అరే ఏమిటి నువ్వు చేస్తున్న పని? చేస్తున్న పని కాదు, ఇది చెయ్యాల్సిన పని. కోడల్ని కొడుకు నుంచి దూరం చెయ్యాలి. అదేమిటే, మహాలక్ష్మి ఇంటికి వచ్చింది కోడలు. ఆ పిల్ల అడుగు పెట్టిన వేళ విశేషం. గెలవము అనుకున్న కేసు కూడా గెలిచాం, కోర్టు కలిసి వచ్చాయి. అది అడుగు పెట్టడం వల్ల కాదు, మన అదృష్టం బాగుండి కేసు గెలిచాం. అది ఇంటి కోడలు కాకుండా ఉండుంటే మన వాడికి 25 లక్షల కట్నం ఎక్కువ వచ్చేది. అది నిజమే. అయితే మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఈ పెళ్లి పెటాకులు చెయ్యాలి. కోడలికి విడాకులు ఇవ్వాలి. విడాకులా? నిన్న పెళ్ళైన జంటకు ఇవాళ విడాకులంటే చట్టం ఒప్పుకోదమ్మా. గ్యాస్ స్టవ్ లీక్ అయి నిప్పంటుకుని కోడలు చచ్చిపోయిందనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కాలు జారి బావిలో పడిపోయింది అనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోయిందనుకోండి, చట్టం ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. పైగా హత్యా నేరం మీ మెడకు చుట్టుకుంటుంది. కలిసి వచ్చిన ఆస్తి కోర్టు చుట్టూ తిరగడానికే సరిపోతుంది. అదంతా మాకు తెలియదండి. మా చేతికి మట్టి అంటకుండా మా వాడికి మళ్ళీ పెళ్లి ఎలా చేయాలో అది చెప్పండి. ఇటువంటి నీచి కమీనే కుత్తే పనులు చేయాలంటే వీరాస్వామిని ఒకడున్నాడు. అతన్ని వెళ్ళి కలవండి. ఇదిగో అతని అడ్రస్. కలవండి. ఇంటి దగ్గర కాదు, ఆఫీసులో. అట్లాగే చూడండి, ప్రతి పనికి ఒక పద్ధతి అంటూ ఉంటుందండి. ఇట్లా ఫోన్ల మీద పని చేయటం నా స్కూల్ కాదు. అలాగే ఆఫీసులో కలవండి. ఓకే. తెచ్చారా? ఇలా ఇవ్వండి. నా చిట్టి తల్లికి నేనే స్వయంగా ఇస్తాను రా. మీరు వెళ్ళండి. అమ్మా కన్నా, ఈ డ్రెస్ వేసుకున్నావేంటమ్మా? అదంతా ఓల్డ్ ఫ్యాషన్. సేదేశ్ నీ కోసం అంత ఫారెన్ ఇంపోర్టెడ్ లేటెస్ట్ ఫ్యాషన్ తెప్పించా. వేసుకో. నాకు ఇవే ఇష్టం. నీకు అవే ఇష్టమా? సరే, నాకు అవే ఇష్టం అమ్మా. నాకు అవే ఇష్టం. కన్నా ఈ నెయిల్ పాలిష్ చేసుకోరా. ఏంటిది? గోరింటాక? అబ్బే బాలేదమ్మా. కడిగేసి. నాకు ఇదే ఇష్టం. నీకు నీకు ఇదే ఇష్టమా? సరేనమ్మా, నాకు అదే ఇష్టం అమ్మా. నీ స్కూలే నా స్కూలు. ఎవర్రా ఈ గుమ్మాలకి పసుపు కుంకాలు పూసింది? అవంటేనే నాకు అలర్జీ. చిచ్చి, చండాలంగా లుక్కే పోయింది. నేనే నాన్న. పసుపు కుంకాలు పవిత్రతకు చిహ్నాలు, అలా అనకూడదు. అమ్మో, అట్ట అరిచేస్తామంటరా? కాలేజీకి టైం అయిందండి. ఊరు నాయను. ఒరేయ్, చిన్నప్పుడు నువ్వేమన్నా మైక్ సెట్లు మింగేవంటరా? ఆ సౌండ్ ఏంట్రా? ఇది పల్లెటూరు కాదు, సిటీ. కాస్త నీ స్కూల్ మార్చుకో. రేయ్, ఎప్పుడో నీ అరుపులతో నా గుండె ఆగిపోద్దురా. చూడన్నా, ఇక నుంచి నువ్వు నాకు ఏం చెప్పాలనుకున్నా నా చెవిలో మెల్లగా నాకు మాత్రమే వినపడేట్టుగా చెప్పు, సరిపోతుంది. అది ఎట్టా చెప్పగానే అట్టా స్కూల్ మార్చుకునే వాళ్ళంటే నాకు ఎంత ఇష్టమో. నాన్న, నా కాలేజ్కి టైం అయింది. అవునమ్మా, రా. ఏంటమ్మా, కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నువ్వే డ్రైవ్ చేస్తున్నావుగా? డ్రైవర్ ఉన్నాడు కదా. అయినా నువ్వు డ్రైవ్ చేస్తుంటే నా గుండె దడ ఆడిపోతుంది. ఇదిగో, ప్లే గ్రౌండ్ లో ఎండలో పడి ఆడబోక, ఆరోగ్యం పాడైపోతుంది. ఏంటమ్మా? అమ్మో, నా బిడ్డ కాల్లో పుల్ల గుచ్చుకుంది. రేయ్, అర్జెంట్ గా డాక్టర్ని పిలవండి. అమ్మా, ఇవాళకి నువ్వు కాలేజీ మానేయమ్మా. అబ్బా, ఏమిటి నాన్న, చిన్న పుల్ల గుచ్చుకుంటే ఊరికే హడావుడి చేస్తున్నావు. నీకు హడావుడిగానే కనిపిస్తుంది. సర్లే, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఇదిగో కారు మాత్రం డ్రైవ్ చేయబోక. రేయ్ అయ్యా, కార్పెట్ క్లీన్ చేసింది ఎవరా? నేనేనయ్యా. ఏ, నొప్పిగా ఉందా? మరి నా బిడ్డ ఎంత గిలగిల్లాడిపోయి ఉంటుందిరా? నా బిడ్డ కంట్లో నీళ్లు కనపడ్డాయంటే నీ కంట్లో నెత్తురు చూస్తా. జాగ్రత్త. నమస్కారం. నమస్తే. 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 నమస్కారం. నమస్తే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈ జుట్టు పోలిగాడు ఎవడరా? తమ్మియా,
అన్నయ్య తమ్మియా అన్నయ్య తమ్మియో అన్నయ్య సన్నిధి ఆటాపో జైలు నుంచి ఎప్పుడొచ్చా ఇప్పుడే ఆహా. మరి ఈ జుట్టేంటి ఈ డ్రెస్ ఏంటి చెవులో గుబిలు తీసేవాళ్ళగా ఈ పెట్టేంట్రా నా గురించి ఏమనుకుంటున్నావు జైల్లో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను ఇప్పుడు నేను మామూలు వాణ్ణి కాదు ఖల్నాయకనే అంటే విల్లన్నే బెలనమవునో కాదో కానీ కరెక్ట్ గా కొండ బూచోళ్ళగా ఉన్నావురా మరి అదే ఒక్క ఛాన్స్ ఇయ్యి నా పవర్ ఏంటో చూపిస్తాను పద మ్మ్. ஆ என்னடா உனக்கு சொன்ன வேலை என்ன ஆயிடுச்சு அந்த जर्नलिस्ट काल काल எடுத்துட்டியா ఎడతాச்சு वाके क्या भाई हमारा एमएलए साहब का बच्चे को लिखना पड़ता नहीं आता मगर पेपर में फर्स्ट क्लास कालम में नंबर आना क्या करते కరుదయ్య సాబ్ वाके అన్నయ్య ఏంటి సెటప్ అంతా మార్చేసా వాసలతో కిరికిరెందుకు హాయిగా తెలుగు వాళ్ళని పెట్టుకోవచ్చుగా మాకు తెలియక ఇది మన స్కూలు తెలుగు తెలిసిన వాళ్ళని పెట్టుకున్నాం అనుకో ఎట్టండి ఎదవ పనులు చేసినందుకు దేనికి ఎంత రేటు వాళ్ళకి తెలిసిపోయి మనల్ని బ్లాక్ మెయిల్ చేస్తారు మన వ్యాపారం పడిపోద్ది ఇది మన స్కూలు నమస్కారం అండి నమస్తే మమ్మల్ని లాయర్ లక్ష్మణరావు గారు పంపించారండి. ఏంటి విశేషం మీతో మంచి చెడ్డ మాట్లాడదామని. మనతో మంచి ఉండదు అంతా చెడ్డే నమస్తే సార్. నువ్వేంటయ్యా ఉద్యోగం కోసం వచ్చానండి. సరే నువ్వు ఉండు. అలాగే. మీరు రండి. అదా అర్థమైపోయింది మీ తప్పు లేకుండా మీ కోడలు తప్పుకోవాలి అంతే కదా ఆయ్ ఈ విషయం మా అబ్బాయికి తెలియకూడదు. మీ అబ్బాయికి తెలియకుండా జరగాలి అంతే కదా అంతే. ఓ లక్ష అడ్వాన్స్ ఇవ్వండి పని అయిపోద్ది ఎలా విడగొడతారు? చెప్తారు నాకు స్కూల్ ఉంది దానికి హెడ్ మాస్టర్ నుంచి డ్రిల్ మాస్టర్ దాకా నేనే అదంతా మీకు ఎందుకంటే అడ్వాన్స్ అక్కడ కట్టాలండి ఆ, వస్తా. వస్తామండి. రై ఉద్యోగం కోసం వచ్చారే అని పిలు ఓకే సార్. నమస్తే సార్. నమస్తే నీకు ఉద్యోగం ఇచ్చేసానే నేను ఎవరో చెప్పుకో చూద్దాం. అప్పడాల అప్పలమ్మ. ఏయ్ ఏంటి ఉద్దేశం? నన్ను ద మోస్ట్ గ్లామరస్ గర్ల్ ని అప్పడాల అప్పలమ్మ అంటావా? నిన్ను కళ్ళు మూస్తే ఎలా తెలుస్తుంది? ఆ కళ్ళు మూస్తే మాత్రం టచింగ్ ని బట్టి టాకింగ్ ని బట్టి చెప్పలేవా? ఓహో అలాగా. నీకోసం ఇప్పుడు నేను కొన్ని స్పెషల్ ఐటమ్స్ తీసుకొచ్చాను. కళ్ళు మూసుకుని టచింగ్ బట్టి అవేమిటో చెప్పుకో ఓ చూద్దాం. ఎస్. నోరు తెరు. ఆ మ్మ్. ఆ, జాంగ్రీ. వెరీ గుడ్. ఆ, ఇది మైసూర్ పాక్. వెరీ వెరీ గుడ్. ఇది ఎవడ నువ్వు నా ఇంటికి వచ్చి నన్నే కొట్టావు? అదేమిటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. నిన్ను కొట్టిన తర్వాత హ్యాపీగా ఉంది. అదేంట్రా నన్ను చూస్తే కొట్టాలనిపించడం ఏంటి? ఇప్పుడు ఆ. ముంగిస పావును చూసిందనుకోరా దానికి కరవాలనిపిస్తుంది అట్లాగే నిన్ను నీ జుట్టు చూసిన తర్వాత ఆడికి నిన్ను కొట్టాలనిపించింది అంతేకాదు ఆ చుట్టూ కూడా కత్తిరించాలంది. అమ్మో ఏంటన్నయ్య ఏమంటున్నాడు? ఏం లేదు నాన్న నీకు గుండు గీయించాలని ఉందంట ఆడికి ఏయ్, సంతోషించంగానే ఆ పని చూసుకోపా ఏమండి కోడలు నెల తప్పిందండి. తప్పితే తప్పింది లేవే, వచ్చే సెప్టెంబరో మార్చో రాస్తుంది. అయ్యో కోడలు గర్భవతి అయిందండి. ఆ, కోడల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతానన్న వీరస్వామి ఇంతవరకు ఆ ప్రయత్నం చేయలేదు. ఒకసారి ఫోన్ చేయండి. ఓహో నీకు చెప్పలేదు కదూ, ఇందాకే ఫోన్ చేశాను. ఏం చెప్పాడంటే ఆ? మ్మ్, అమ్మా లత, అయ్యోయ్యో కొత్త కొడలివి, పైగా ఒట్టి మనిషి కూడా కాదు. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? పర్వాలేదత్తయ్యా. అదేంటమ్మా, ఇదే మీ అమ్మ అయితే నీ చేత ఈ పనులన్నీ చేయిస్తుందా? అంతేలే, ఎంతైనా అత్త అత్తే గాని అమ్మ అవుతుందా?